అప్పుడు అక్కడ ఎంత ప్రైజ్ అనేది ఏంటి. గాయస్ గుడ్ ఈవినింగ్ గాయస్, అందరికి వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. టుడే అయితే చూసారు కదా, ఈవినింగ్ అయితే వ్లాగ్ అనేది మొదలు పెట్టాను. ఇంకొకటి ఏంటంటే, మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే బైక్ అయితే తీసుకోవడానికి కొత్త బైక్ వెళ్తున్నాము. ఇంకా బైక్ అయితే నాది కాదు, మా ఫ్రెండ్ తీసుకుంటాడు. కాబట్టి అంటే మా ఊరు నుంచి సిటీకి 20 కిలోమీటర్స్ అవుతుంది, చాలా దూరము. ఇంకా మీరు ఒకవేళ దగ్గరలో ఉంటే మీకు తెలుస్తుంది తప్పకుండా, ఒడిశాలోని బరంపురం అనే సిటీ. ఇంకా ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను అక్కడికి డ్రెస్సెస్ అనేది తీసుకోవడానికి. షాపింగ్ మాల్కి వెళ్ళాను, ఓన్లీ చూపించాను. ఈరోజు అయితే ఇంకా బైక్ తీసుకుంటాం కాబట్టి మొత్తంగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. సో చూసారు కదా, ఒడిశాలో కొండలు చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడైతే సగం దూరంలో ఉన్నాము, ఇంకా చాలా దూరం ఉంది. చూసారు కదా, ఫైనల్ గా అయితే వచ్చేసాము. ఎక్కడ నుంచి చూస్తే బరంపురం మొత్తం కనిపిస్తుంది సిటీ, అదిగోటి బ్యాక్ సైడ్. ఇంకా చూడండి డ్రైవింగ్ అయితే చేస్తున్నాము. చూసారు కదా గాయస్, మనమైతే షోరూమ్ దగ్గరికి వచ్చాము. బైక్ అయితే లోన్ ఉంది, మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నాడు. ఇప్పుడైతే బైక్ అయితే చూపిస్తాను, లోన్ ఉంది, ఎంత కాస్ట్లీ అనేది మొత్తము చెప్తాను, డబ్బులు కూడా పట్టాను. ఇదిగో లోపల అయితే ఉన్నాయి, పదండి వెళ్ళిపోతుంది. ఇంకోటి మా ఫ్రెండ్ అయితే లోన్కి వెళ్తున్నాడు, చూడండి. ఇంకోటి గాయస్ వచ్చాము, బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. ఇంకా ముందు సైడ్ అయితే బైక్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోటి చూడండి, అటు సైడు వేసేస్తుంది ఇది. ఇంకా ఏంటంటే, మా ఫ్రెండ్ తీసుకుంటాను కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడు బైక్ అనేది తీసుకోలేదు అతను, ఇదే ఫస్ట్ టైము. వాళ్ళ అన్నయ్య కొత్త కొత్త మోడల్స్ అయితే బైక్స్ అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ ఇదేనే తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఏ బండి తీసుకుంటామో నాకు తెలియదు. ఇప్పుడు చూద్దామా, మొత్తం చూడాలి బైక్ టెస్ట్ మొత్తం ఎలా ఉందో. ఇప్పుడైతే అక్కడ ఉంది కదా, ఇప్పుడైతే చూడండి కింద అయితే మొత్తము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయి బైక్లు. ఇదిగోటి చూడండి ఎన్ని ఉన్నాయి, మొత్తము కొత్తవేని. అమ్మ బుల్లెట్, వావ్ ఎన్ని ఉన్నాయి గాయస్ చూడండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఏ బండి తీసుకుంటాడో నాకైతే తెలియదు. ఎంత బాగున్నా చూడండి మోడల్. నీట్గా అయితే ఇలా ఉన్నాయి బైక్స్. అంటే ఎంత ప్రైజ్ ఉంటుందో తెలియదు. సో గైస్ చూసారు కదా, ఇప్పుడైతే ప్రైజ్ అనేది మొత్తం డీలింగ్ అయితే చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు చూడండి ఈ షోరూంలో, కానీ పబ్లిక్లో బ్లాగింగ్ చేసేటప్పుడు ఎవరికి పట్టించుకోండి, ఎందుకంటే మనకి ఎవరు చూడరు, ఏమీ చేయరు. కాబట్టి ఈ వీడియో అనేది మీదే. ఇంకోటి ఫైనల్గా అయిపోయింది. చూసారు కదా గాయస్, బైక్ అయితే ఓపెనింగ్ అయితే అయింది. అదైతే మా ఫ్రెండ్ కాదు, ఇంకా బైక్ అయితే వేరే వాళ్ళది. చూసారు కదా ఎంత కాస్ట్లీ ఉంది. దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే మనకి అంత శాలరీ కూడా ఉండాలి. చాలా బాగుంది బైక్ అయితే, బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే లోన్ ఉన్నాడు, ఇంకా బైక్ అయితే అతను రాలేదు, కాబట్టి వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇదైతే బరంపురం అనమాట, చూడండి సిటీ. ఇంకా ఇది లాంగ్వేజ్ అనేది మనకు రాదు, ఒడిశా లాంగ్వేజ్. నాదే తెలుగు కాబట్టి ఎవరితో మాట్లాడితే మనం అవ్వట్లేదు. సో మీరు మళ్ళీ అనొచ్చు, వెంకీ నువ్వు తీసుకో బైక్ అని. అందరూ నా సబ్స్క్రైబర్స్. నేను బైక్ తీసుకోవాలంటే మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఏదో ఒకరోజు తప్పకుండా బైక్ అనేది తీసుకుంటాను. మనకి ఇప్పుడు మనము ఒక జాబ్ చేసామనుకో, ఒక బైక్ అనేది తీసుకోపోవచ్చు, మంచిది తీసుకోపోవచ్చు. కానీ సోషల్ మీడియా అనేది ఎప్పుడు ఎలా ఉందో తెలియదు. మనం బైక్ అయితే ఏదైనా ఒక కారు కూడా కొనేస్తాము, అంత పవర్ ఉంది సోషల్ మీడియాకి. సో గైస్ చూసారు కదా, బైక్ అయితే మొత్తానికి అయితే ఓపెన్ చేసాము. ఇదిగోటి బైక్ ఎంత పడింది చెప్పు.
బైక్ అయితే 1,00,000కి పైగా పడింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి కొత్త మోడల్ హోండా. ఒకసారి ఎక్కేసి చూద్దాం రండి. సో చూసారు కదా, ఫైనల్గా అయితే బైక్ అయితే తీసుకున్నది. ఎప్పుడు వెళ్ళిపోయాడు వాళ్ళ అన్నయ్య. ఇదిగో ఈ బండి అయితే తెచ్చాను. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. పదండి. వావ్, ఏడి గాలి తుఫాన్ అయితే చూడండి. వావ్, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అవుతుంది. ఎంతగా చూడండి గాలి ఇవన్నీ. ఈ టైం వచ్చాము బరంపురం నుంచి. ఎంత గాలి అంటే ఇటు సైడ్ రా.